H1B ఎవరెవరైతే లాటరీలో అప్లై చేశారో దానికి సంబంధించిన డేటా ఒకటైతే రిలీజ్ అయింది. అంటే యాక్చువల్గా టోటల్గా వాళ్ళు ఎన్ని అప్లికేషన్స్ సెలెక్ట్ చేశారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఏంటంటే H1B లాటరీకి యాక్చువల్గా మనకి టోటల్ 85,000 అనే ఉంటాయి అనమాట. అంటే ఒక 20,000 వచ్చేసి స్టూడెంట్స్కి ఉంటాయి, 65,000 వచ్చేసి H1B డైరెక్ట్గా అప్లై చేసుకునే వాళ్ళకు ఉంటాయి అనమాట. అది ఇంక్లూడింగ్ వరల్డ్ వైడ్, ఓన్లీ మన ఇండియాకనే లేదు. సో మోస్ట్ ప్రాబ్లీ ఎవ్రీ ఇయర్ దాదాపు ఒక 70% మన ఇండియన్సే ఎక్కువ అప్లై చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఈ ఇయర్ లాటరీలో అప్లికేషన్స్ అయితే 25% డ్రాప్ అయిపోయినాయట. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకు అంటే చేంజెస్ రావడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి కొంత అన్సర్టెనిటీ ఉంది, రెసిషన్ ఉంది అంటున్నారు, జాబులు లే ఆఫ్స్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఆలోచిస్తే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఫీజు $10 నుంచి $200 పెరిగింది. అది కాకుండా ఈ ఇయర్ వచ్చేసి మల్టిపుల్ అప్లికేషన్స్ వేయడానికి ఛాన్స్ లేకుండా చేశారనమాట. సో దాంతో అప్లికేషన్స్ చాలా డ్రాస్టిక్ పడిపోయినాయి. అలాగే ఈ ఇయర్ కూడా లాటరీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ 125,000లో మీకు మరి ఎంతమంది డ్రాప్, ఒక 30,000-40,000 డ్రాప్ అయిపోయారు అనుకోండి, అది -85,000 కన్నా తగ్గిపోయింది.